టీవీ45 న్యూస్ కి స్వాగతం. మాదిగల ఐక్యత బైక్ ర్యాలీ సమ్మేళనాన్ని జయప్రదం చేయండి. నూజివీడు నియోజకవర్గం తెలుగు యువత కార్యదర్శి కొండేటి బాబీ మాదిగల వర్గీకరణ అంశంపై ఐక్య కార్యాచరణ కార్యక్రమం నూజివీడు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లోని పార్టీలకు అతీతంగా డిసెంబర్ 13 శుక్రవారంన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని పార్టీలు ఏకప్రాయంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ విచ్చేయనున్నారని, వివిధ నియోజకవర్గాల్లో గెలిచిన మాదిగ సోదరులందరినీ పిలవడం జరుగుతుందని, కనుక నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలు, పురుషులు పెద్ద ఎత్తున తరలివచ్చి సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలోని ప్రోగ్రామింగ్ కన్వీనర్ కొండేటి ఉదయ్ బాబీ మాదిగ, కంచర్ల లవకుమార్ మాదిగ, భాస్కర్ శర్మ, లామ్, డానియల్, వేణు, గద్దలు, అలాగే మోహన్ రావులు ఉన్నారు. 13వ తారీఖు శుక్రవారానికి వాయిదా పడిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే మన చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ, దాని మీద బీజేపీ పెద్దలతో మాట్లాడాల్సినటువంటి అవసరం మరి ఏర్పడింది. కాబట్టి ఆ బీజేపీ పెద్దలు 8వ తారీఖునే హైదరాబాద్లోని మరి కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారి ఇంటికి రావడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో కృష్ణమాదిక్ గారు మరి ఆ బీజేపీ పెద్దలతో కలిసి మాట్లాడాల్సినటువంటి పరిస్థితుల్లో మన నూజివీడు నియోజకవర్గంలో 8వ తారీఖు జరగాల్సినటువంటి మాదిగల ఆత్మీయ కలయిక 13వ తారీఖుకి వాయిదా పడిందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మరి 13వ తారీఖు వాయిదా పడిందని చెప్పేసి నిరుత్సాహం చెందకుండా రెట్టించిన ఉత్సాహంతో ఇంకా ఉత్సాహంగా పనిచేసి మరి వేలాదిగా మాదిగలు ఆ రోజు వచ్చే విధంగా, నూజివీడు పట్టణం మాదిగలతో నిండిపోయే విధంగా అందరూ కష్టపడి పనిచేసి మాదిగల సత్తాను, శక్తిని మరి డిసెంబర్ 13వ తారీఖు శుక్రవారం నిరూపించాలని తెలియజేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. జై మాదిగ.